బెంగళూరు ఎందుకు తరలించారంటే మనం చూస్తున్నాం కదా కూటమి అధికారంలో వచ్చినాక ఏ రకంగా విధ్వంసం హత్యలు జరుగుతున్నాయో ఈ ఎంపీటీసీలను జెడ్పీటీసీ ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తారో మీకు తెలుసు కదా అని చెప్పేసి గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి పక్షాలు అంటే అధికార పక్షం ఇంకా తేల్చుకోలేదు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. అవును. ప్రతిపక్షం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది బొత్స సత్యనారాయణని. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ క్యాంపు రాజకీయాలను కూడా మొదలుపెట్టారు. దాని మీద నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద రివ్యూలు చేయటం, మాట్లాడటం ఇవన్నీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్ని ఎంత సీరియస్ గా తీసుకుంది అనే దానికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ అనేటువంటిది టెక్నికల్ గా కనపడేటువంటి అంశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అనేది టెక్నికల్ గా కనపడుతుంది. ఏంది, తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమికి ఎంతమంది ఉన్నారు, స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంతమంది, ఎంపీడీసీలు జెడ్పీడీసీలు, అదే విధంగా జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఇలాంటివన్నీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న ఎన్నికల్లో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ పనిచేస్తే వాళ్ళకి 80 నుంచి 85% ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా. స్థానిక సంస్థలు గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేసి ఉంటే 40% ఎందుకు ఓట్లు వస్తాయి, 11 సీట్లతో ఎందుకు ఓడిపోతారు? వాళ్ళు అసోసియేట్ అయ్యారండి, డిజోన్ చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అని అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీల్ని నిర్వీర్యం చేయటము, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేయటము, అదే విధంగా స్థానిక సంస్థల ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు ఎంపీలకే ఇవ్వలేదు అనేటువంటిది విమర్శ అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థలకు ఎక్కడ ఉంది? అందుకని వాళ్ళందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారండి. మొన్న 40% ఓట్లు వచ్చాయి కదా అని అంటే 40% ఓట్లు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చాయంటే ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు కృతజ్ఞతతో ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులందరూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అందుకని ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వేరే అంశం. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గా వైసీపీ వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కోట్లేస్తారు ఏంటి అనేది రేపు పొద్దున చూద్దాం. అయితే ఎవరికి బలం ఉంది, ఎవరికి బలం లేదు అనేటువంటి దాని మీద ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆధారపడి ఉండదు. ఇది ముఖ్యమైనటువంటి ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరు కోట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని మీకు బలం లేదు కదా మీరు పోటీ చేయడానికి లేదని కూడా. సపోజ్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు అనుకోండి. ఇంకా పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు ఎవరైనా పోటీ చేయాలనుకోండి, మీకు అసలు మీకు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళని లెక్కేసామని మీరు పోటీ పెట్టొద్దని అంటే కుదురుతుందా? పోటీ ఎవరైనా పెట్టచ్చు. నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవటము, రెండోది బొత్స సత్యనారాయణ నేరుగా పోటీలో దిగటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ పోటీ విషయంలో వెనకడుగు వేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. పెద్ద సీరియస్ గా కాదండి కృష్ణ, ఇది పెద్ద సీరియస్ గా తీసుకోకండి ఎన్నికలు అంటున్నారంట. నాకు ఇప్పుడే జస్ట్ అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కూటమి ఎన్నికల్లో కూటమి తప్పుకుంటుంది, పోటీ చేయకపోవచ్చు అనేది తెలుస్తుంది. మరి అందుకే అంటే ఈ పోటీ చేయకుండా ఉండడానికి ఆల్రెడీ ఇప్పుడు సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఈ పోటీ చేస్తారు లేదని వేరే అంశం, కానీ ఇది వ్యూహాత్మకంగా తప్పుకుంటే కూటమికి గౌరవంగా ఉండేటువంటి అవకాశం ఉందని నేను చెప్పటం లేదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఫీల్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. రివ్యూ చేసి దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళతో కమిటీ వేశారు. పల్లా శ్రీనివాసు, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా జనసేనకు సంబంధించిన పంచకర్ల రమేష్ బాబు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన విష్ణు కుమార్, వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడేసి ఆ పార్టీ నాయకులతో మనం పోటీ చేయాలి వద్దని తేల్చాలి అనేటువంటి. నిజంగా పోటీ చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మూడు పార్టీల సమయంలో కూర్చొని ఎప్పుడో డిసైడ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ నామినేషన్ రోజుకు వచ్చేసిన తర్వాత
ఈ రోజున డిసైడ్ చేసేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. వెనకడుగంటే ఇదేం భయపడి ఇంకోటానికి కాదండి, ఇది వ్యూహాత్మకమైనటువంటి మంచి నిర్ణయమే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి, మంచి ఫలితాలు వచ్చాయి, 164 సీట్లతో గెలిచారు, గొప్ప విజయం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వెళ్ళి ఎన్నికలకు వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు 100 మందో 150 మందో స్థానిక సంస్థల వాళ్ళు వచ్చారు, అధికార పక్షం వైపు లేదా జనసేన వైపు తెలుగుదేశం వైపు వచ్చారు. కానీ వీటితో గెలుస్తారనేటువంటి నమ్మకం కూడా ఉండకపోవచ్చు. కాదు కృష్ణాంజనేయ గారు, ఇక్కడ కృష్ణాంజనేయ కాదు, ఇక్కడ ఈ ఎన్నికల్లో బొచ్చను ఓడించిన వాళ్ళు కూడా వీళ్ళే కదా. సో ఇప్పుడు ఎంత క్యాంపు పెట్టినా ఏం పెట్టినా ఒకళ్ళ అభ్యర్థిని బరిలో దింపితే ఇక్కడ వేసే అవకాశం ఉంటుంది కదా. నేననేది ఓడించడం వ్యవహారం ఏంటన్నా, ఒకటి వాళ్ళందరూ కూడా జనం అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా లేదా అనేది నమ్మకం ఎవరు పెట్టగాలి? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలగాలి కదా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది జీవీఎంసీలో కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ జనసేనలో చేరటం 100-120 మంది వరకు వచ్చారండి నాకు తెలిసి. అయితే ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే 350 పైన ఉంది డిఫరెన్స్. ఈ 100 మంది 120 మందితో గెలిచేటువంటి పరిస్థితి కూటమి వైపు నుంచి లేదండి. అందుకోసమనే సమీక్ష చేసిన తర్వాత ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు సమీక్షలో కూడా మనము ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, పునరాలోచించండి అనేటువంటి ఒక చర్చ కూడా ఆ దృష్టిలోకి వచ్చింది ఆ సమావేశం సందర్భంగా. అందుకని నేను అనుకుంటున్నాను వ్యూహాత్మకంగా ఇప్పుడు పోటీ చేస్తే ఒకవేళకిన కూటమి ఓడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, 2 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ వైసీపీ ఇప్పుడు ఏమని చెప్పింది, మాతోనే ఉన్నారు ప్రజలు, మీరు ఈవీఎంలు ఇవన్నీ చేసి గెలిచారు, అందుకని ఇప్పుడు ప్రజలు మాతోనే ఉన్నారు, మేము ఎప్పుడైనా గెలుస్తాం, ఇప్పుడు ఎన్నికలు జరిగినా గెలుస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. అదే విధంగా తెలుగుదేశం ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే బీజేపీ కూడా గెలిచింది అనుకోండి, ఏం చేస్తుంది వైసీపీ? ఏముంటది, మీరు అందరినీ అక్రమంగా వీళ్ళందరినీ తీసుకొని కొనుక్కొని బెదిరించి గెలిచారు అని అంటుంది. దానివల్ల క్రెడిట్ రాదు. ఒకవేళ ఓడిపోతే మాత్రం మేజర్ లాస్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వచ్చేదానికి అవకాశం అంటే వ్యూహాత్మకంగా అవుతారేమో అనుకుంటున్నాను. అదే తప్పుకోవడమే గౌరవంగా ఉంటుంది అంటారు మీరు, అంతేనా? నేననటం కాదండి, ఇది చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండి ఉంటది. అందుకనే ఈ కమిటీతో కాలయాపన చేసి ఈ రోజు వరకు అభ్యర్థుల్ని తేల్చలేదు అనేటువంటి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేకుండా జగన్మోహన్ రెడ్డి దెక్కకుండా బొత్స సత్యనారాయణ కూడా నాకొద్దయ్యా నేను పోటీ చేయని పెట్టుకొని ఆయన అంటేనో లేకపోతే బొత్సాకు మేము సహకరించమని అక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్